తండ్రి గొప్ప దేవుడా, నీకు మహిమ, నీకు మహిమ, నీకు మహిమ. నీకే వందనాలు, 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 వందనాలు. యేసయ్యా నీకు వందనాలు చెప్తామా, దేవుని నామానికి వందనాలు చెప్తామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కలిసి ఆరాధన చేసుకుందాం. దేవుని సన్నిధిలో పాటల ద్వారా ఆనందిద్దాం, ఆరాధిద్దాం. దేవుని నామాన్ని కనపరుచుకున్నాం. ఎవరు కూడా అవమానకరంగా ఉండదు. సిద్ధపాటు కలిగే వారిగా, నిరీక్షణ గల వారిగా, ప్రభు రాకకి సిద్ధపడే వారిగా దేవుని సన్నిధిలో ఈరోజు విశ్రాంతి పొందుతాన దేవున ఆరాధకులుగా దేవుని నామాన్ని ఆరాధిద్దామా. స్తోత్రం, స్తోత్రం. ఓ ప్రభువాని, ఓ ప్రభువాని, ఓ ప్రభువాని మన ప్రభుని ఆరాధించుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేనెల్లప్పుడూ యెహోవాను సంగతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సంగతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును. బలమా అందాన దేవుని ఆరాధన యేసుని, అందాన మంచికి తన చిత్తములకు తలవంచెను, తన చిత్తములకు తలవంచెను. ఆరాధన పాపము స్తుతించుట మానము. అందరికీ బలబలం. ఆరాధన పాపము స్తుతించుట మానము. ఆరాధన పాపము స్తుతించుట మానము. నేను స్తుతించుట మానము. గ్లోరీ సకలముగా దేవుని నామమున కనపడతాం. కన్నీలే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేయాలినా. బలపడగలిగి కన్నీలే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేయాలినా. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 ఆరాధన దేవుని, ఆరాధన యేసుని. గ్లోరీ స్తోత్రం. ఆకులన్నీ కోల్పోయినా, కన్నవారు కొరగైనా, ఊపిరే మరువైనా, గుండెలే పగిలినా. ఆకులన్నీ కోల్పోయినా, కన్నవారు కొరగైనా, ఊపిరే మరువైనా, గుండెలే పగిలినా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకి స్తుతి కలుగుగాక, ఆయన నామమునకి స్తుతి కలుగుగాక. అందాన దేవుని స్తుతి. ఆమేన్.
నిన్ను స్తుతించడానికి నాయనా మేము వెనకాడము తండ్రి, వెనుతీయము తండ్రి. నీవు నడిపించేవాడు, నీవు బలపరిచేవాడు తండ్రి. నీవు నాకు ఉండగా నాకేది అక్కరలేదు ప్రభువా. నాయనా ఈ లోకంలో సమస్తము నీకు సాధ్యమైనప్పుడు నాయనా సమస్తము కంటే నిన్ను నమ్ముట మేలు అని నేను ఎంచుకున్నాను తండ్రి. ఈ లోకములో నీకంటే గొప్పవారి కానీ ఎవరు లేరు తండ్రి. నిజమైన రక్షకుడా, ప్రేమించే నాదుడా, గొప్ప దేవుడా, నా కోసం ప్రాణం పెట్టే దేవుడా, నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు. నా కొరకు తిరిగి లేచి సమాధానాన్ని ఇచ్చిన దేవుడా, తిరిగి వస్తానని ధైర్యాన్ని ఇచ్చిన దేవుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చూపిస్తున్నాను. నీ రాకకే మేము వేచి ఉన్నాము తండ్రి, నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాము తండ్రి. నాయనా నీకే వందనాలు. నీ ప్రేమను వర్ణించుట, నీ త్యాగాన్ని వర్ణించుట మాకు నేర్పమయ్యా ప్రభువా. నీకే స్తుతి స్తోత్రాలు. ఈ లోకములో నాయనా నిన్ను బట్టి ప్రభువా మేము నడవడానికి ప్రభువా, నీ మాటలు మేము చెప్పడానికి ప్రభువా, నీతో నాయనా ప్రజలను నడిపించడానికి తగిన వాక్యం అందరికి దయచేయండి. ఓ దేవా నీకే స్తుతి స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసయ్యా నాయనా చాలా సందర్భాల్లో చాలా మందికి ప్రభా ప్రాణ భయములు ప్రభా, అలాగే బాధలు, కష్టాలు, కన్నీళ్ల భయముతో బ్రతుకుతున్న వారిని కూడా రక్షించి సంరక్షించి రక్షకుడిగా ఆధారభూతుడిగా ఆదరించండి ప్రభా. నీకు వందనాలు. ఎందరో భయముతో ప్రభా, కన్నీళ్లతో ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అని చెప్పి ప్రభా దిగులుతూ ఉన్నారు తండ్రి. అటువంటి వారిని కూడా లేవనెత్తండి ఆయన. ఈ దేశం నీది, ఈ ప్రాంతం నీది ప్రభా, ఈ యొక్క భూమి నీది, ఆకాశం నీది తండ్రి. భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని మార్చండి, సంరక్షించండి, నీ తోడు నీ నీడ ఉంచండి, నీ భద్రత ఉంచండి, నీ సహాయం కూడా దయచేయండి. మా దేశానికి నీ సహాయం, మా రాష్ట్రానికి, మా ప్రాంతానికి, మా ప్రజలకి అలాంటి సహాయం ఎంతైనా అవసరం ప్రభా. నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా నీకు మహిమ, నీకు మహిమ. రెండు కరములను పైకి చాపి మన దేవాపుని మనసారా హృదయంతో మౌనంగా మనం దేవుని స్తుతించుకోవాలి. మౌనంగా మనం మనుషులతో చెప్పలేని వ్యాధి బాధలు, కష్ట నష్టాలు, మనుషులు వినలేనివి దేవునికి వినిపిద్దాం. నీ మనసారా మౌనంగా ఎక్కడ నీకు బాధ ఉందో అక్కడ చేయించుంది. నీ తండ్రిపై విశ్వాసం ఉంచి, నీ దేవుని మీద విశ్వాసం ఉంచి నీకు నీవుగా ప్రార్థించు, అప్పగించు. పరిశుద్ధుడా నీకు వందనాలు. స్తోత్రం. పరిశుద్ధుడు నీకు మహిమ, నీకే మహిమ. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు, అది ఉండలేక నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీదే, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపి అని గ్రహించగానే నీ నీళ్లకు అలవాటై
నీవు ఉండనివయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మరొకసారి గట్టిగా యేసయ్యా 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 యేసయ్యా. తండ్రి గొప్ప దేవుడా, నీకు వందనాలు. మేలు చేయకుండా ఉండలేవు, కనికరము చూపించకుండానే ఉండలేవు, దయ చూపించకుండానే ఉండలేవు, నీ ప్రేమానురాగాలు మా పట్ల చూపించకుండా అస్సలు ఉండలేవు తండ్రి. అందుకే నిన్ను ఆరాధించక మేము ఉండలేము తండ్రి, నిన్ను స్తుతించక మేము ఉండలేము ప్రభువా, నిన్ను గణపరచగా మేము ఉండలేము, నిన్ను మహిమపరచక మేము ఉండలేము తండ్రి. నీ సన్నిధానంలో నిన్ను ఆరాధించక మేము ఉండలేము. నిన్ను ఆరాధించగా బలము, ధైర్యము, ఆనందము తండ్రి. నిన్ను ఆరాధించే భాగ్యం మరొకసారి 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 మరి దయచేయండి. ఆరాధించే శక్తి, బలము, ఆరోగ్యం, ఆత్మతో, సత్యముతో, అనురాగముతో నీ నామాన్ని మహిమపరచాలనే ఆలోచనతో మేము ఎప్పుడు నిత్యము ఆరాధించే అవకాశం దయచేయండి. మా ఆరాధనలు అందుకుని మా ఆరాధనకు ప్రభు సెలవుకి నాయన, మా ఆరాధన ద్వారా మీరు మహిమ పొంది మా ఆరాధనకి తగినట్లుగా నీవు నీ మార్గంలో మమ్మల్ని నడిపించండి. నీ మాటలతో మమ్మల్ని ముందుగా నడిపించండి, బలపరచండి. ఈ దినము మేము చేసిన ఆరాధన నీ పాదాలకి సమర్పిస్తున్నాం, నీ సన్నిధికి సమర్పిస్తున్నాం. నాయన, నీవే మహిమ పొందుతారని చూస్తున్నాం, నీవు మాత్రమే మహిమ పొందాలని అనుకుంటున్నాం. ఈ లోకంలో ఎవరికి కాదు ప్రభువా, నీకు మాత్రం మహిమ రావాలి. ప్రతి ఆరాధన ద్వారా, ప్రతి ఒక్కరు ఆరాధన ద్వారా, ప్రతి చోట చేసిన ఆరాధన ద్వారా నీకు మాత్రం మహిమ కలగాలి. చూచుచున్న దేవుడా, నాయన మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడా, రక్షించేవాడా, రక్షకుడా, రాబోతున్న యేసయ్య నీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నీవే మార్గమైనావు, నీ మార్గంలో ఉన్నవారిని రక్షిస్తాను. ఆయన నీ మార్గంలో ఉన్నవారి వరకు వస్తానన్నా ప్రభా, నీకు అలాంటి వారిని కూడా మార్చండి. నరకంలో పడకుండా తప్పించి ముందుకు నడిపిస్తారని జ్ఞానోదయము దయచేసి మనోనేత్రము తెలుస్తారని నమ్ముచు ఇక్కడున్న ప్రతి ఆత్మతో